నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేతలు వెన్నుపోటు దినంగా ర్యాలీ జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అంబాటి రాంబాబు పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు అసలు ఎందుకు గతంలో కూడా చూసుకుంటే విడతల రజని కూడా సేమ్ రిపీట్ చేసింది పోలీసులు అంటే అంత చులకన అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నిలబెడతానన్న పోలీసుల్ని అసలు ఎందుకు పోలీసులు అంటే అంత చులకనగా చూస్తున్నారు దీని వెనుక పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మషాల్ని మన పాప్కార్న్ వీక్షకులకు కూడా సార్ ఈరోజు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలుగా వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తున్నారు వెన్నుపోటు దినంగా మరి ముఖ్యంగా చూసుకుంటే అంబాటి రాంబాబు ఈరోజు పోలీసుల మీద ఎదురు తిరగటం ప్రజలు చూస్తున్నారు ఎలా చూడాలి సార్ అసలు ఏం లేదమ్మా ఇప్పుడు గోరంట్ల మాధవ్కి అంబటి రాంబాబుకి కూడా ఏమి తేడా లేదనేది తెలిసిపోయింది ఆ గోరంట్ల మాధవ్ కూడా తెలుగుదేశం కార్యకర్తను కిరణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ కాన్వాయ్ మీద అనాలోచితంగాను అనవసరంగా కూడా దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని చేసాడు ప్రయత్నం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వీళ్ళందరూ ఒక హీరోలు ఆయన దృష్టిలో పడితే మంత్రి పదవులు వస్తాయి రేపు అధికారంలో ఉంటాయని లేదంటేనేమో రేపు ఎమ్మెల్యే సీట్ అన్నా ఇస్తాడని అట్లా ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా ఈ వెన్నుపోటు దినోత్సవానికి పెట్టిన దీనికి గుంటూరు కలెక్టరేట్ దగ్గర వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపారు పెద్ద జనసమూహం ఉందని కాదు ఏం కాదు ఇప్పుడు అవతల కలెక్టరేట్లో కూడా పర్మిషన్ రావాలి కదా వీళ్ళకి పంపించమని అందుకని వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇక్కడ ఆపితే తను అనవసరంగా పోలీసుల మీద రెచ్చిపోయి ఆ వాగ్వివాదానికి దిగితే పోలీసులు కూడా రెచ్చిపోయి తన మీద ఏదన్నా దౌర్జన్యానికి దిగితే ఒక ఇష్యూ అవుతుంది అని అంటే జోగి రమేష్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్తే మంత్రి పదవి వచ్చింది అట్లాగే ఇవాళ గుంటూరు జిల్లాలో ఎవరూ పనిచేయటం లేదు ఒక అంబటి రాంబాబు తప్ప అనిపించుకోవాలని తను ఇవాళ అంత అనవసరంగా పోలీసుల మీదకి వెళ్ళిపోతున్నాడు పోలీసులు గట్టిగా ఒక దెబ్బ కొడితే ఆయన కూడా నాలాగా ముసలాయనే కింద పడిపోతాడు ఊరికే నోటి ఆర్భాటమే అయినా పోలీసులు సంయమనం కోల్పోలా ఎందుకంటే తెలుసు తను అక్కడ ఒక ఘర్షణ వాతావరణం కోరుకుంటున్నాడు మనం కూడా తొందరపడి కనుక ఏదైనా అతను తోసినా అతని మీద చేయేసినా ఏదన్నా జరుగుతుంది ఇది అనవసరపు వార్తల్లోకి ఎక్కటం కాబట్టి మనం సంయమనం పాటించాలని పోలీసు అధికారులు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆయన ఎంత రెచ్చగొడుతున్నా సరే ఊళ్ళల్లో తాగి కొట్లాడుకుంటారు చూసారా ఆ తీరుగా రెచ్చిపోతున్నాడు సారా కోట్ల దగ్గర రెచ్చిపోయినట్టుగా కానీ అవతల పోలీసు అధికారులు ఆయన ఒక సిఐ బాధ్యతగా ఉన్న వ్యక్తి చాలా స్ట్రాంగ్గా సౌష్ఠవంగా కూడా ఉన్నాడు ఈయన మాట్లాడే మాటలు బొంగ గింగ అని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు అంటే పోలీసులు కూడా రెచ్చిపోతే ఇప్పుడైనా చెయ్యి ఎత్తారనుకో అదిగో నా మీద చెయ్యి ఎత్తారని లేదు ఒక దెబ్బ కొట్టారనుకో అదిగో నన్ను కొట్టేశారు మొన్న ఐతార్ నగర్లో కొట్టినట్టుగా నేను మాజీ మంత్రిని అనిపించడానికి నువ్వు మాజీ మంత్రివి అయితే మాజీ మంత్రిగా ఉండాల్సినంత ఉందాతనంగా నువ్వు ప్రవర్తించాలి కదా కానీ నువ్వు అట్లా ప్రవర్తించకుండా ఒక వీధి రౌడీలాగా పోలీసుల మీదకి రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బట్టలు చేసి కొట్టమన్నాడు మీరు ఏదన్నా చేయండి జైలుకి వెళ్ళమన్నాడు కదా ఆ పిలుపుని అందిపుచ్చుకునినా ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్తే కనుక అంబటి రాంబాబు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు మేరకు జైలుకి వెళ్ళాడు రేపు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ అయితే వస్తుంది గెలిచే అవకాశం ఉంటుందనేది లేదు ఎందుకంటే అంబటి రాంబాబు గారి సొంత నియోజకవర్గంలోనూ ఆయనకి పలుకుబడి లేదు సత్యనపల్లికి వచ్చాడు అక్కడ పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు ఈయన విడుదల రజని వీళ్ళిద్దరు పోటాపోటీగా ఉన్నారు విడుదల రజని కూడా వాళ్ళ అసిస్టెంట్ 2 కోట్ల రూపాయలు బాలాజీ క్రషర్స్ నుంచి వసూలు చేసి ఆ కేసులో నిందితుడిగా ఉంటే అతని ఇంటి దగ్గర కనుక పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తారని తనతో పాటు కారులో పెట్టి తిప్పుతుంది శ్రీకాంత్ రెడ్డి అయితే పోలీసులు ఆమె కారు ఆపి అరెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తే ఆమె కారుని ముట్టుకోనివ్వకుండా పరుగెత్తుతుంది కారు చుట్టూతా ఆమెకు మాజీ మంత్రి ఒక మహిళ కొంచెం ఉందాగా ఉండాలి కదా దాంతో పోలీసులతో ఏదో ఒక అక్కడ ఘర్షణ చేసి ఒక న్యూస్లోకి ఎక్కాలని పోలీసులు ఆమెతో మాట్లాడే సందర్భంలో ఊరికి కారు మీద అలా చేయి పెట్టారు చేయి తీయని చిటుకులేస్తుంది అంటే ఆమె మీద చేయేశారేమో అనుకుంటారు చూసిన వాళ్ళు ఆమె చేయి తీయ అంటే ఏమనుకుంటారు ఒకసారి ఒక మహిళ ఏమైనా పోలీసు అధికారి ఏమన్నా పొరపాటున ఆమె మీద చేయేశాడని ఆయన ఆమె మీద ఏమీ ఇలా కారు మీద ఆనిచ్చి మాట్లాడాడు వేళ్ళు అది చాలా ఇలా ఆనిచ్చి అంతే అయినా కూడా అంత కారుని కూడా ముట్టుకోవటానికి వీల్లేదు అన్నట్టు మాట్లాడుతున్నాం కారులో ఉన్న నేరస్తుడిని కూడా ముట్టుకోవటానికి వీల్లేదు ఇది వీళ్ళందరూ కూడా ఏంటంటే
ఎట్లా కొట్ట జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలని. ఇవాళ కార్యకర్తలు ఎవడు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏదన్నా టికెట్ కోసం ప్రయత్నించుకుంటున్న వీళ్ళు ఏదో ఒక విడుదల రజనీకి అయితే సొంత నియోజకవర్గంలో కార్యకర్తలే సీటు ఇవ్వద్దని కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే విన్నవిచ్చారు. ఎందుకంటే ఆమె గతంలో వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి పోలీసులతోనే దౌర్జన్యం చేయించింది. ఎందుకంటే ఆమెకి వ్యతిరేకంగా ఎవరో అసలు పోటీగా నాయకులు ఉండొద్దని. అందువల్లే కదా ఆమె అక్కడి నుంచి పోటీ చేయకుండా గుంటూరు వెళ్ళి పోటీ చేసి కూడా ఓడిపోయింది. ఇక్కడ చెల్లని రూపాయి ఎక్కడా చెల్లదు. సేమ్ అంబటి రాంబాబు గారి పరిస్థితి కూడా అదే. ఆయన యాక్చువల్గా ఆయన సత్యనపల్లి కాదు, ఆ చివర గుంటూరు జిల్లాలో ఆ చివరి ఆఖరి నియోజకవర్గం రేపల్లి నియోజకవర్గం. అక్కడ ప్రజల్లో పలుకుబడిపోయిందని ఇక్కడికి తీసుకొచ్చారు. సరే ఒకసారి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన నిజ రూపం ఏంటో వీళ్ళకి కూడా అర్థమైంది. అవును, అక్కడ చెల్లని సత్తురూపాయి సత్యనపల్లిలో కూడా సత్తురూపాయిగా మారాడు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గుంటూరులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు గుంటూరు సీటు మీద. కొంచెం ఇది సిటీ బేస్డ్ సీట్ కదా, ఇక్కడేదో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్టు పోలీసుల మీద ఏదో తిరగబడ్డట్టు అల్లూరు సీతారామరాజు అనిపించుకుంటామని దమ్ముంటే ఆపుకొని నేను చూస్తానంటున్నాడు పోలీసుల మీద రెచ్చగొడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు 3-4 పోలీసు అధికారులు ఉన్నారు. ఎవరో ఒకటి రెచ్చిపోయి గబాలన చెయ్యి ఎత్తితే కనుక అదిగో నా మీద దాడి చేశారు అని చెప్పడానికి, ప్రభుత్వం మీద నిందేయాలని. అది అట్లా రెచ్చగొట్టిన పోలీసులు కొంచెం సంయమనంతో ఉన్నారు. కానీ కిందసారి కూడా అతను ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో వాళ్ళు పోలీసు అధికారి మాజీ ఎంపీ అని కొంచెం గౌరవం ఇవ్వబట్టి వాళ్ళ ఉద్యోగాలు సస్పెండ్ అయ్యారు. వాళ్ళు ఆ దాడి చేసినప్పుడు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే లోపల కారులో ముద్దాయి అన్నాడు. అతను మరి వచ్చి అటాక్ చేశాడంటే అతని దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో ఏంటో ఎవరికి తెలుసు, ఇంకా ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారో. అప్పటికే సార్ అంటున్నారు వాళ్ళు, ఇది గోరంట్ల మాధవ్ని. అట్లాగే ఇవాళ అంబటి రాంబాబు విషయంలో కూడా వాళ్ళు తొందరపడతలా. అతను ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి పోలీసులతో ఏదైనా ఒక దౌర్జన్యకర సంఘటన అక్కడ చేయించి నా మీద దాడి చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రికార్డు తెచ్చుకోవాలని చూస్తున్నాడు, ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలని. కానీ వాళ్ళు అసలు రెచ్చిపోట్లని చూసి అది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఊళ్ళల్లో తాగి కొట్లాడుకునే తీరుగా పోలీసుల మీదకి రెచ్చిపోతున్నాడు. మరి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళ జనాలందరినీ నివారించారు కదా. అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 980 మంది పోలీసులు ప్రతిరోజు ఆయన రక్షణ కోసం పనిచేశారు. అలాంటి వాళ్ళ మీద మీరు వాళ్ళు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? అది అధికారం పోగానే, అధికారంలో ఉంటేనేమో ఒక రకం, మరి వాళ్ళ అధికారం పోయేటప్పటికి పోలీసులే శత్రువుల కింద ప్రకటించి వాళ్ళ పోలీసు అసోసియేషన్స్ కూడా వీళ్ళ పట్ల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా. బట్టలు ఓడదీసి, ఇందాక మీరు అన్నారు బట్టలు ఓడదీసి, అందులో మన అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు ఆ డిపార్ట్మెంట్లో, మన బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మన బిడ్డలు కాదా? అట్లా మాట్లాడొచ్చా? ఇది కూడా వాళ్ళు చెప్పారు కదా, మేము 5,000 మంది కింద కానిస్టేబుల్స్ కానీ అధికారులు కానీ ఉన్నామని కూడా చెప్పారు కదా. సిఐ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు సార్. కౌంటర్ ఇచ్చాడు, చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు మాజీ మంత్రి అవ్వచ్చు, ఒక రాజకీయ పార్టీ తరఫున ఒక సీన్ క్రియేట్ చేయడానికి వచ్చినంత మాత్రాన మేము కూడా తగ్గేది లేదన్నట్టు చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు ఈ సమాధానం. దాంతో కొంత కంగు తిన్నాడు. అంటే అతను ఊహించలా ఏంటంటే నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిని మాజీ మంత్రిని తగ్గుతారనుకున్నాడు. కానీ నువ్వు అన్యాయం మాటలు మాట్లాడుతున్నప్పుడు, అక్రమమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈక్వల్గా స్పందించాలి. నిన్న ఐతానగర్లో మరి పోలీసుల మీద దాడి చేసినప్పుడు కూడా వాళ్ళు గట్టి సమాధానమే చెప్పారుగా, మేము కూడా కొట్టగలమని. ఉండాలి అట్లా. ఎప్పుడైనా ఆత్మరక్షణ అనేది ఎవరికైనా అవసరం. నీకైనా నాకైనా కూడా హక్కు ఉంది. మన మీద ఎవడన్నా వచ్చి అక్రమంగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అదే స్థాయిలో తిరిగి సమాధానం చెప్పే హక్కు మనకుంది. అలాగే మన చంపటానికి వచ్చినప్పుడు అవతలాన్ని చంపే హక్కు కూడా మనకుంది. మనం రక్షించుకోవాలి, ఆత్మరక్షణ. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులకు.